హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకునేది తూసా కంపెనీకి సంబంధించిన వ్యాక్యూమ్ క్లీనర్ అండి. దీనికి సంబంధించిన వీడియోస్ అయితే యూట్యూబ్లో చాలా ఉన్నాయండి. వ్యాక్యూమ్ క్లీనర్ కాకపోతే వాళ్ళు లేటెస్ట్గా ఒకటి రిలీజ్ చేశారు. అది హౌస్ ప్లస్ కార్ క్లీనింగ్కి ప్లస్ డస్ట్ ఫిల్టర్ ఏదైతే ఉందండి, అది వాటర్తో వాషబుల్ అండి. సో అందుకని దీన్ని పర్చేస్ చేయడం జరిగింది. మెయిన్ రీజన్ అదే. ఇంకా సక్షన్ పవర్ అంటారా, మోస్ట్లీ మనకు అన్ని చిన్న పార్టికల్స్ కాబట్టి సక్ చేసేస్తుంది, ప్రాబ్లం అయితే లేదు. ఇది టైప్ సితో పాటు వస్తుందండి. టైప్ సితో లేటెస్ట్ వర్షన్ నేను చెప్తున్నా మీకు ఇప్పుడు చెప్పేది కూడా. సో ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేద్దాము. ఇప్పుడే అమెజాన్ నుంచి అయితే వచ్చింది. సేల్లో ఏమైందంటే 1000 రూపీస్ తక్కువకి వచ్చిందండి. సేల్లో 1000 రూపీస్ తక్కువ ఉంది. ఇప్పుడు సేల్ అయిపోతేనే కంపల్సరీగా 1000 రూపీస్ ఎక్కువ అవుతుంది. సో మీరు పర్చేస్ చేయాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, పర్చేస్ చేసుకోండి. ప్లస్ మనకి దీపావళి సేల్ కూడా వస్తాయి, అప్పుడు కూడా తక్కువ పడుతుంది. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. అట్లనే నేను వ్యాక్యూమ్ క్లీనర్ కూడా పెట్టానండి 360 డిగ్రీస్ది. సో దానికి సంబంధించి కూడా లింక్స్ అనేది అంటే మా ఛానల్స్లో ఉంటాయి వీడియోస్, ఒకసారి వీలైతే కనుక వెళ్ళి చెక్ చేయండి. సో ఇంకా వెయిట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకేజ్ కంప్లీట్గా ఉందా లేదా, ఎక్కడంటే ఏంటనేది చూద్దాము. సో అంత బాగానే ఉంది ప్యాకేజ్. ఎప్పుడైనా కానీ మీరు ప్యాకేజ్ ఓపెన్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి. ప్యాకేజ్ ఏమైనా సీల్ ఏమైనా బ్రేక్ అయిందా, బ్రేక్ కాలేదా, ఇవన్నీ చెక్ చేసుకోండి. సో ఇది లేటెస్ట్ అండి. ఇంకా దీని మీద రివ్యూస్ స్టార్ట్ అయ్యాయి. సో వచ్చిన కాడికే రివ్యూస్ 4.4 వచ్చింది రివ్యూ. సో బాగానే ఉంది. నాకైతే 2700 రూపీస్ పడిందండి ఇది. యూట్యూబ్లో కూడా దీని మీద వీడియోస్ చాలా తక్కువ ఉన్నాయి. మీకు ఏదన్నా డౌట్ ఉంటే ఖచ్చితంగా రెస్పాన్స్ ఇవ్వండి. మీరు కామెంట్ రిలీజ్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్కి అయితే నేను రివ్యూ అయితే ఇస్తానండి. సో తూసా కంపెనీ నేమ్ నేను ఇందాక మీకు చెప్పింది కదా. సో ఫ్రంట్ ఇట్లయితే ఇది కార్డ్లెస్ అనమాట. ఒకసారి ఫుల్ ఛార్జ్ పెట్టుకుంటే హై స్పీడ్ మీద అయితే మీకు 15 మినిట్స్, ఒకవేళ నార్మల్ స్పీడ్ మీద అయితే 25 మినిట్స్. పాత దాంట్లో అయితే 22 మినిట్స్ మటుకే ఉన్నింది. కానీ ఇందులో 2 వేరియంట్స్ 2 స్పీడ్స్లలో మీకు కావాల్సిన విధంగా సెట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఫుల్ ఛార్జ్ కావడానికి కొద్దిగా టైం అయితే తీసుకుంటుందండి. అది ఎంత ఏం కదా నేను యూస్ చేశాకే మీకు చెప్తాను. దీని మీద ఇంకా రివ్యూస్ అయితే దండిగానే వస్తాయి. సో ఇది వన్ సైడ్, ఇది ఇంకొక సైడ్. సో 12 ఇయర్స్ అనేది వారంటీ, బట్ నేను ఇంకొక 2 ఇయర్స్ ఎక్స్టెండెడ్ వారంటీ దీని మీద తీసుకున్నానండి. నాకు 240 రూపీస్ సంథింగ్ అరౌండ్ పడింది. సో అది కూడా నేను దీని మీద తీసుకోవడం జరిగింది. 2 ఇయర్స్ ఎక్స్టెండెడ్ వారంటీ. సో నేను చెప్పాను కదా ఫిల్టర్, మీరు చూడొచ్చు ఇప్పుడు. సో ఇదే నేను చెప్పిన ఫిల్టర్. ఇదేంటి హీప్ ఫిల్టర్ అంటారు. దీన్ని ఉండేసి హీప్ ఫిల్టరే. ఈ రెండు అట్లాంటివే, బట్ ఇది ఒకటి స్టెయిన్లెస్ స్టీల్. ఇది కూడా వాటర్తో మీరు క్లీన్ చేసుకోవచ్చు. ఈ ఫిల్టర్ మెయిన్ ఫిల్టర్ ఇది కూడా వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. డబుల్ ఫిల్టర్ వస్తుంది. సో ఈ పాత దాంట్లో కూడా సేమ్ అదే ఉందండి. ఇందులో ఏం పెద్ద విషయం కాదు. కాకపోతే ఇది పాత దాంట్లో మనకు డ్రై మటుకే ఉండిందండి క్లీనింగు, కానీ ఇది డ్రై ప్లస్ వెట్ అండి. సో చాలా అప్గ్రేడ్ అయితే జరిగిందండి. టైప్ సి పోర్ట్తో వస్తుంది. వెట్ అండ్ డ్రైకి, హౌస్కి ప్లస్ కార్లో యూస్ చేసుకోవచ్చు. అన్ని రకాలుగా అన్ని చోట్ల యూస్ చేసుకోవడానికి ఆల్ ఇన్ వన్గా చేశారండి. ఇందులో యాక్సెసరీస్ కూడా చాలానే వచ్చాయి. సో ఇది ఇంకొక సైడ్. మీకు ఈ సైడ్ ఇంకేం లేదండి. ఈ సైడ్ డీటెయిల్స్ అయితే ఇవి ఉన్నాయి. సో మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను డీటెయిల్స్ అయితే. సరే, ఇంకా మనము లేట్ చేయకుండా ఫస్ట్ సీల్ బ్రేక్ చేద్దాము. దీని ఎంఆర్పి చూసారంటే అండి, ఇది మనకు రావడం అయితే హైదరాబాద్ నుంచి వచ్చింది. ఎంఆర్పి అయితే 4500 రూపీస్ ఉందనుకోండి. ఇది 2 కలర్ వేరియంట్స్లో వస్తాయండి మీకు. ఒకటి బ్లాక్, ఇంకోటి వైట్ వస్తాయి. 2 కలర్స్ వస్తాయి. సో ఓకే, కార్డ్ ఇచ్చారు, పక్కన పెడతాం దీన్ని.
ఇది మామూలుగా అన్నిట్లో ఇస్తారు, ఇందులో కూడా ఇవ్వడం జరిగింది. వైట్ ఉంది, వైట్ కన్నా నాకు ఎందుకో ఇంకా బ్లాకే తీసుకుందాం అనిపించింది. సో ఈ 2 అటాచ్మెంట్స్ ఈ పైప్కి అనమాట, ఈ పైప్కి అటాచ్మెంట్స్ అనమాట ఇవి. మీరు ఇక్కడ యూస్ చేయొచ్చు, ఈ విధంగా అటాచ్ చేసుకోవచ్చు. జస్ట్ ఏం లేదండి, హోల్స్ దీంతో ఫిక్స్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తానండి అవన్నీ కూడా. బ్రష్, ఇది ఉపయోగపడుతుంది అంటే నేనేం చెప్పలేనండి. ఇది నాకు తెలిసిన వరకు అంత ఉపయోగపడుతుందో లేదో గ్యారంటీగా చెప్పలేను. బట్ ఇట్స్ ఓకే. ఇది ఇచ్చారు, పాత దాంట్లో అయితే ఇది లేదు మెన్షన్ చేసి. ఇప్పుడైతే కొత్త దాంట్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. పాత దాంట్లో ఏవైతే ఇస్తారో అవన్నీ ఇచ్చారండి. సో నేను మీకు చెప్పాను కదా, టైప్ సి ఛార్జింగ్ కనెక్షన్. సో ఈ మిషన్ అనేది వ్యాక్యూమ్ టైప్ సి ద్వారా వస్తుంది. సో ఇక్కడ మనకు మంచిదే ఇచ్చారు, యూఎస్బి కూడా ఇట్స్ ఎనఫ్. సో ఇంకొక యూస్ఫుల్ థింగ్, మాన్యువల్. సో ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా యూస్ చేయాలి, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంది. సో మీకు కనిపిస్తూ ఉంటుంది నాకు తెలిసిన వరకు. ఇంకొక పౌచ్ అండి. ఈ పౌచ్లో అయితే మనం మొత్తం అన్నిటినీ ఇందులో పెట్టేసుకొనేసి హ్యాపీగా ఈ డబ్బా కూడా పక్కన పెట్టేసేయచ్చు. సో డబ్బా పక్కన పడేయండి. ఇంకా దీని తర్వాత మొత్తం అందులో పెట్టేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ వీటన్నిటిని పక్కన పెడదాం. పట్టుకోవడానికి ఎలా ఉంది, ఫస్ట్ పాయింట్ అయితే ఈజీ అండి. ఎంత ఈజీగా చూస్తున్నారు కదా, జస్ట్ 2 ఛానళ్ళు ఉంది అంతే. 2 ఛానళ్ళు కూడా గట్టిగా లేదు. జస్ట్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి, తర్వాత ఇక్కడికి, అంతే. ఓకే, ఇంకంటే 2 ఛానళ్ళు కూడా లేదు కరెక్ట్గా చెప్పాలంటే. సో చాలా చిన్నగా ఉంది, పోర్టబుల్గా ఉంది. ముందు వాటికన్నా ఇది పట్టుకోవడానికి కొద్దిగా ఈజీగా ఉందండి. అంటే హ్యాండ్లింగ్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనకు బటన్ కానీ ఇవన్నీ ప్లేసింగ్ కానీ చాలా బాగుంది. పొరపాటున ఎక్కడైనా ఎవరైనా ప్రెస్ చేసేస్తారేమో అనేసి వీళ్ళు ఆల్రెడీ దీనికి సేఫ్టీ గార్డ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. తీసేద్దాం, మనం ఎట్టని తీయాల్సిందే కాబట్టి. సో ఒక ప్రెస్ చేస్తే ఏమో మామూలు స్లోలో వస్తుందండి. ఇంకా స్పీడ్ కావాలంటే స్లో, స్పీడ్ అట్నే పట్టుకొని వదిలేస్తే ఆఫ్. సో ఇది 3 స్టెప్స్. ఈజీగా ఉంది, చాలా బాగుంది. కంట్రోలింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా రాశారు వీళ్ళు, డస్ట్ ఫర్ వెట్ అండ్ క్లీన్ ఫర్ డ్రై అట్లా రాశారు. నో సక్షన్, స్ట్రాంగ్ సక్షన్తో, అంటే వీటికి మనం ఫిల్టర్స్ బిగించుకోవాలి. సో ఫిల్టర్స్ దాన్ని బట్టి మనకు డిపెండ్ అవుతుంది. డ్రైకి అయితే కనుక మనకు డ్రై ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకునేటప్పుడు అయితే స్ట్రాంగ్ సెక్షన్ వస్తుంది. అప్పుడు మన ఫిల్టర్స్ని అయితే యూస్ చేసుకోవాలి. సో క్లీన్ చేసుకోమని చెప్తున్నారు. ఎప్పుడైతే మీరు యూస్ చేస్తారో ప్రతిసారి ఫిల్టర్ని అయితే క్లీన్ చేసుకోవాలని చెప్తున్నారు. సో ఇది ఎట్లా ఫిల్టర్ జస్ట్ పుష్ చేయాలనుకుంటాను, అంతే, ఎనఫ్. ఇంతే అండి, సింపుల్. మళ్ళీ దీన్ని పెట్టేసి ఈ నాబ్ ఇక్కడ కనిపిస్తుంది కదండి, నాబ్ ఇంకెక్కడైతే ఏం లేదు, ఇక్కడ ఉంది నాబ్. ఈ నాబ్ని ఇలా ఫిక్స్ చేసేస్తే ఎనఫ్. ఇంకేం రాదు, అది ఫిక్స్ అయిపోయింది. సో నెక్స్ట్ సేమ్ టు సేమ్ జస్ట్ దీని అయితే ప్లేస్ చేసేయడం అంతే. ప్లేస్ చేసేయడం, మళ్ళీ దీన్ని వీటిలోకి, సో టైట్గా, అంతే అండి. నెక్స్ట్ మళ్ళీ సేమ్
సో ఇలా ఉందండి. దీనికి రివ్యూ మొత్తం చెప్తాను మీకు. త్వరలోనే వీడియో వస్తుంది మొత్తము. ఎలా యూస్ అవుతుందంతా కూడా మీరు అక్కడ వీడియోలో చూడొచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ మీకు జస్ట్ ఏదైనా ఒక్కటి కనెక్ట్ చేసి చూపిస్తాను. చిన్న బ్రష్ ఉంది కదా, సో ఇది ఉంది. ఇదైతే సింపుల్, జస్ట్ అంతే. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకు దాని రిలేటెడ్గా ఏదైనా వీడియో చేయాలన్నా కానీ చేస్తాను, మీకు అప్లోడ్ కూడా చేస్తాను. మీకు నచ్చింది అనుకుంటున్న వీడియో ఇదైతే లేటెస్ట్ అండి, చాలా లేటెస్ట్. కంపల్సరీగా దీని మీద చాలా వీడియోస్ చేద్దాము. ఎందుకంటే ప్రజెంట్ ఇదైతే వ్యాక్యూమ్ ఏదైతే ఉందో, కార్డ్లెస్ ఏదైతే ఉందో, కార్లకి వాటికి ప్రతి దానికి దీన్ని యూస్ చేయొచ్చు. కాబట్టి నో నీడ్ టు వరీ. హౌస్ ప్లస్ కార్ రెండింటికి యూస్ చేయొచ్చు ఇది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏదైనా డౌట్ కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీకు రిప్లై ఇస్తాను.